అన్నదమ్ములకు పేరు పేరున మరి పాదాభివందనం చేస్తున్నాను. నా పేరు పెద్దూరు తిరుపతి, రంగనపల్లి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నా గుర్తు ఫుట్బాల్ గుర్తు, 4వ నెంబర్, బ్యాలెట్ నెంబర్ 4వ నెంబర్ ఫుట్బాల్ గుర్తు. మీరు చూసారు, గత పాలన చూసారు. గత పాలనలో సంక్షేమం ఎంత కుంటిపడిపోయింది, అభివృద్ధి ఎంత కుంటిపడిపోయింది చూసారు. చాలా డ్రైనేజీ తీసేటోళ్ళే లేరు, లైటింగ్ వ్యవస్థ పట్టించుకుంటలేరు. ఈ రోజుల్లో ఊళ్ళో పిచ్చి కుక్కల బెడదైపోయింది, కోతుల బెడదైపోయింది. నేను గెలిచిన వెంటనే కోతుల బెడద త్వరలోనే తరిమేయడం జరుగుతుంది, పిచ్చి కుక్కలను తరిమేయడం జరుగుతుంది. అంతేకాకుండా నీటి కొరత విపరీతంగా ఉన్నది. మరి నీళ్ళ కోసము ప్రభుత్వ బోర్లు ఏవైతున్నాయో వాటి దగ్గర కొత్త మోటార్లు పిలిచేసి మరి సోలార్ ద్వారా నిరంతరము నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అన్ని వేళల్లో నల్లలు రాకపోవచ్చు, పైపులే లీకేజ్ కావచ్చు, ఏదో విధంగా నీళ్లు బంద్ అవ్వడం వల్ల, నల్ల రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతుంది. కనుక ప్రతి కుడాలి కాల ఉన్న మరి ప్రతి ప్రభుత్వ బోరును మరి కొత్త మోటార్ బిగించి యథావిధిగా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరి డ్రైనేజీ వ్యవస్థ కూడా ఎక్కడెక్కడైతే ఆగుతున్నాయో అక్కడ మరి మరమ్మతులు చేసుకుంటూ మరి ఇంకా అవే కాకుండా కొత్త మోళ్ళు వేయించి మరి నిరంతరం సిబ్బంది పెంచి గ్రామ పంచాయతీలో అట్లే చెత్త ట్రాక్టర్లు ఇప్పుడు 2 ఉన్నాయి, 5కు పెంచి మరి సిబ్బంది ఉన్న సిబ్బంది ఇంకా డబ్బు ఉన్నదానికంటే 2 చేసి మరి సిబ్బందిని కొరత లేకుండా వేసి నిరంతరం శుద్ధంగా ఉంచి మరి దోమల బెడతోని రోగాలతోని ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ఆరోగ్యం పరంగా విపరీతంగా ఆర్థికంగా నష్టం జరుగుతుంది. అంతేకాకుండా వ్యవసాయ రంగంలో మరి నూతనంగా ప్రొఫెసర్లతో మరి తరగతులు విధించి మరి దిగుబడి తెచ్చే విధంగా మరి రైతులకు చేస్తాం. అంతేగాని కల్లాల కాడ చాలా ఇబ్బంది ఉంది, నీటి కొరత ఉన్నది. దానికి తగ్గట్టు కొన్ని షెడ్లు వేసి మరి వర్షాకాలం వస్తే తడవడం జరుగుతుంది. దానికి కొన్ని షెడ్లు వేయించి ప్రభుత్వం ద్వారా షెడ్లు వేయించి మరి తడవకుండా మరి ఉన్న ధాన్యాన్ని నిల్వుంచే విధంగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా. మరి అన్ని కులాలకు సంఘాలకు పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. అంతేకాకుండా ఏదైతే శ్మశాన వాటిక ఉన్నదో చాలామంది పేదవాళ్ళు చనిపోతే చందాలు వేసుకునే పడుతుంది. వాటి కోసం గ్రామ పంచాయతీ నుంచి వారికి దాన సంస్కారం చేయించి వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళ పని దాన సంస్కారం చేసే వరకు గ్రామ పంచాయతీ ఉంటే వాళ్ళకు వేతనం ఇప్పించి మరి దాన సంస్కారానికి కృషి చేస్తాను. అంతేకాకుండా వైకుంఠ రథాన్ని తెప్పించి మరి చాలా ఇబ్బంది పడుతుంది. వేరే ఊళ్ళ నుంచి తెప్పించి వైకుంఠ రథం లేక రంగనపల్లి ఇంత పెద్ద మేజర్ గ్రామ పంచాయతీకి వైకుంఠ రథం లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. తక్షణమే నేను సర్పంచ్ అయిన తర్వాత వెంటనే వైకుంఠ రథం తెప్పించి మన ప్రజలకు అందుబాటులో ఉండి మీ అందరికీ కన్నులలో ఉండే విధంగా మరి మీ అందరికీ తెలుసు, నేను చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చిన. మరి అన్ని వేళలా మీరు ఎప్పుడు పిలిచినా కానీ ఏ చిన్నదానికైనా పెద్దదానికైనా కానీ మీ అందరితో కలిసిమెలిసి ఉండి ఊళ్ళో అభివృద్ధి కూడా మీ అందరినీ కలుపుకొని పోయి ఎలాంటి విభేదాలు లేకుండా మీ అందరినీ కలుపుకపోయి మరి ఊరు అభివృద్ధికి కృషి చేస్తాను. తప్పకుండా బాలు గుర్తుపై ఓటేసి మరి నన్ను భారీ మెజార్టీగా గెలిపించగలరని మరొకసారి మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నాను.